ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 132 అధ్యాయము 17 వచనం. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నచ్చట ఒక దీపం సిద్ధపరుచున్నాను. ఈరోజు దావీదు విషయంలో దేవుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నానని, అతని కొరకు అతని ఒక దీపం వల్లే ప్రకాశించినట్లుగా అనేకులకు వెలుగుగా ఉండడానికి, దేవుని పక్షంగా పనిచేసేటువంటి ఒక దీపంగా ఉండడానికి దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీలో ప్రతి ఒక్కరి విషయంలోనూ ఆయన అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. లోకసువార్త 11 అధ్యాయము 33 వచనం. ఎవడను దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం కింద నైనను పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడుటకే దీపస్తంభం మీదనే పెట్టిన. కనుక ఈరోజు నిన్ను వెలిగించి పాత్రతో కప్పివేయడానికి, మంచు కింద పెట్టడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా నీవు అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలను కానీ నువ్వు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు 22:29 యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కనుక ఎప్పుడైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని కనపరిచేటువంటి విషయంలో నువ్వు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన్ని కనపరచాలి. కనపరిచేటువంటి వారితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవుని కనపరిచినటువంటి వారికి వారి యొద్ద నువ్వు ప్రత్యేకంగా జీవించేటువంటి జీవితం నీకు ఉండాలి. నువ్వు ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు నువ్వు గ్రహించుకోగలగాలి. ఎందుకంటే నువ్వు మసిబారిపోకూడదు. నువ్వు నిత్యం వెలిగించబడుతూ ఉండాలి. కాబట్టి వెలిగించబడేటువంటి వారితో, వెలిగించేటువంటి వారితో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్లయితే ఇంకా నీవు అత్యధికంగా వెలిగించబడేలాగా దేవుని యొక్క కృప నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని నీలో ఉన్నటువంటి సహవాసం వెలుగయ్యిందో చీకటయ్యిందో నువ్వు తెలుసుకోగలగాలి. లోకసువార్త 11 అధ్యాయం 35 వచనం. కాబట్టి నీలో ఉండే వెలుగు చీకటి ఉండకుండా చూసుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చాలామందికి ఈ విషయాన్ని గురించి తెలియదు. తాము వెలుగుగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వారు తమకు నచ్చినట్లుగా జీవించేటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితంలోనికి వారు నడిపించబడేలాగా వారు సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగు నీలోకి తెచ్చుకుంటావో 2 సమూయేలు 22:30 రీతిగా నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారంలో దాటుతాను. నీ శత్రువులకైన అవమానాన్ని వస్త్రంగా ధరింపజేస్తాడు. ఇంకా ఎన్నో ఎన్నో కార్యాలు నీ జీవితంలోని దేవుడు చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. కనుక నీ ధనం ఎక్కడుందో అక్కడే నీ హృదయం ఉంది. ఏది ఈరోజు నీ ధనమో నువ్వు చూసుకోగలగాలి. కనుక దేవుడికి నీ పట్ల ఎటువంటి ఉద్దేశం ఉందో నువ్వు ఎరిగి ఉన్నావు కనుక నువ్వు ఇంకా బాగా వెలిగించబడేలాగా ఆయనతో నువ్వు ఏకీభించగలిగేటువంటి స్థితి నీలో ఉండాలి. మొదట నువ్వు కొంచెంగానే ఉండొచ్చు, కానీ ఆయనతో ఏకీభిస్తున్న కొద్దీ నీ చెడుతనం అంతా ఒప్పుకొని నేను నువ్వు సరి చేసుకుంటున్న కొద్దీ, ఆయనలో కుదర్చపడడానికి నువ్వు ప్రయాసపడుతున్న కొద్దీ తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనేకులకు వెలుగుగాను, కొండ మీద ఉండే పట్టణంగాను నువ్వు ఉంటావు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించేవారు నామకార్థంగా సమీపించడం కాదు, కానీ పట్టుదల కలిగినటువంటి ఆత్మతో సమీపించడానికి సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నీ ప్రేరేపించి బలపరచమని, నీ గొప్ప కృప వారందరిని ఆవరించినట్లుగా సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందవాలి. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.